నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే కజ్జికాయలు చేస్తున్నాను చూసేయండి. ముందుగా మైదా పిండి తీసుకుని అందులో కొంచెం 2 స్పూన్లు బొంబాయి రవ్వ వేసుకుని, సాల్ట్ వేసుకుని, తర్వాత కొద్దిగా నెయ్యి వేడి చేసుకుని వేసుకోవాలండి. ఓ 2-3 స్పూన్లు. మనం ఇలా కలిపితే ముద్దలా అవ్వాలి. అప్పుడు బాగా పట్టించి నెయ్యి అది తర్వాత వాటర్ వేయాలండి. వాటర్ పోసుకుని మన చపాతీ పిండిలా చేసుకోవాలి. చపాతీ పిండిలో కలిపి పక్కన పెట్టుకుని ఒక 10 నిమిషాలు తర్వాత ఇలాగా పూరీలాగా చేసుకోవాలండి. చిన్న సైజు. మా అమ్మాయి పక్కన హెల్ప్ చేస్తుందండి. ఒక్కొక్కళ్ళు ఇలాంటి పిండి వంటలు అంటే ఒకళ్ళ వాళ్ళు అవ్వదు కదా. ఇలాగా పూరీలా చేసి కొబ్బరిలో చేసుకుంటాం కదా బెల్లం వేసి, అవి పెడుతున్నానండి. అవి అయితే చాలా బాగుంటాయి. మన బొంబాయి రవ్వ కన్నా కొబ్బరిలోతో చేసిన కజ్జికాయలు చాలా బాగుంటాయండి. వీడియోలో చూపిస్తున్నట్టు చుట్టూరు వాటర్ తడిపి ఇలా గట్టిగా నొక్కడం, ఎక్స్ట్రా పిండి తీసేయడమేనండి. అలా వాటర్ తడిపి నొక్కితే మనం నూనెలో వేసినా కానీ విడిపోకుండా ఉంటాయండి. అంతేనండి. అన్నీ ఇలా చేసేసుకుని ఆయిల్ పెట్టుకుని ఇప్పుడు కజ్జికాయలు ఇందులో వేసి వేపేద్దాము. మంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలండి. హై మీద పెడితే పైన కలర్ వచ్చేస్తే తర్వాత వెంటనే మనకి మెత్తబడిపోతాయండి. ఇలా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని ఫ్రై చేసుకుంటే మనకి క్రిస్పీగా ఉంటాయి. ఇవి ఒక వారం 10 రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయండి. చూసారా కలర్ వచ్చేసి రెండు వైపులా బాగా వేగిన తర్వాత తీసేసుకుందాం. అంతేనండి, కజ్జికాయలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు సర్వ్ చేద్దాం. కొబ్బరి లౌజ్తో కజ్జికాయలు రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి.